మీ మధ్యలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా కృప చూపెట్టాడు. చాలా గొప్ప విషయాలు మీతో మాట్లాడమని దేవుడు నన్ను పురికొల్పుతూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయాలు మాట్లాడమని. మనము ప్రభువుని గుర్తెరిగిన వారమే కదా. ఎంతకాలంగా ప్రభువుని గుర్తెరిగాం? వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, లేకపోతే ఒక 5 సంవత్సరాలని. మనమందరము కూడా ప్రభువుని గుర్తెరిగినటువంటి వారమే. అయితే లోకంలో ఇంకా దేవుని గుర్తెరగని ప్రజలు అనేక మంది ఉన్నారు. వారి నిమిత్తము మనం ఏం చేస్తున్నాం? మనమేమి చేస్తున్నాం? ప్రభునందు నీవు విశ్వసించటం మంచిదే. నీ విశ్వాసము ఎంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని అనేక విషయాల్లో ప్రశ్నించబోతున్నాడు. దేవుడు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు మనం జవాబు చెప్పగలిగిన వారముగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము లాస్ట్ వచ్చును. 4వ అధ్యాయం లాస్ట్ వచ్చును. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోతే పాపం కలుగును. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరాలు మీకు గుర్తుండాలి ఈ మాట. మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు ఈ మాటని. దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. రేపు అనేది నీ జీవితంలో, నా జీవితంలో లేదు. ఇసాకు గారి ద్వారా దేవుడు మంచి సభలను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని యొక్క మాటల వలన ప్రతి వారు బ్రతుకుతారు. దేవుని మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మీరు ఆలకిస్తే. ఇక్కడ దేవుడు అన్నాడు, మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే పాపం కలిగింది. ఏంటి మేలైంది? ఏంటి మేలైందంటే ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనమైనది. నీకు తెలుసు దేవుని వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, దేవునికి ప్రయోజనకరంగా నువ్వు ఉండాలని నీకు తెలుసు. కానీ అలా చేయు. నీకు నచ్చినట్లుగా చేస్తావు, నీకు ఇష్టమైనట్లుగా చేస్తావు. నీకు తెలుసు ఈ వాక్యం మేలైనది చేయాలని, కానీ నువ్వు చేయవు. ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. సమూయేలు అన్నాడు, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు, దేవుని యొక్క మాటలకు లోబడేవారు ధన్యులు. కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళు తెలుసుకున్న ఉపయోగం లేదు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అన్నాడు, ఆజ్ఞలన్నిటినీ పాటించాలి అన్నాడు. ఏంటి అంటే అక్కడ అంటాడు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, అవన్నీ చెబుతాడు. అప్పుడు అంటాడు, నేను ఇవన్నీ బాల్యం నుండే చేస్తూ వస్తున్నాను. ఆ మాట చదువుదాము ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 20 వచనం.
అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుస్తూ ఉన్నాడు. కనీసం ఆయన నడుస్తున్నాడు. మనం నడుస్తున్నావా? ఆయన ఏమన్నాడు అక్కడ? కొన్ని చెప్పాడు కదా, అబద్ధం ఆడొద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, వ్యభిచరించవద్దు ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ నేను ఎప్పటి నుంచి? బాల్యం నుండే అనుసరించుతూ వస్తూ ఉన్నాను అన్నాడు. మరి ప్రభు లేదయ్యా నువ్వు అనుసరించట్లేదని చెప్పాలిగా. ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. అక్కడ ఒక చక్కని మాట ఉండదురా. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించాడు. అతనిని ప్రేమించాడు. అతనిని ప్రేమించి అతనిని సరిచేయాలనుకుంటున్నాడు. అతన్ని సరైనటువంటి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని ప్రేమించి, అతన్ని చూచి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి నాకిమ్మన్నాడా లేకపోతే బీదలకి ఇమ్మన్నాడా? బీదలకి ఇచ్చి పరలోక రాజ్యమందు నీకు ధనము కలుగును, నీవు నన్ను వెంబడించు. నీవు వచ్చి నన్ను. చక్కని ఆపర్చునిటీ దేవుడిస్తున్నాడు. ఎవరికి? ఆ వ్యక్తికి. అతన్ని ప్రేమించాడు, అతను చూశాడు, అతను ప్రేమించాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏంటి? అందుకని పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడు 99 నీతి పనులు చేసి ఆఖరిలో ఒక తప్పు చేస్తే 99 నీతి కార్యాలన్నీ కొలాయిట్స్ పోతాయి. ఒక పాపాత్ముడు 99 తప్పులు చేసి ఆఖరిలో ఒక మంచి పని చేస్తే ఏమైంది? 99 పాపాలు పోతాయి. కాబట్టి నీవు అన్నీ కరెక్ట్గానే పాటిస్తున్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. యాకోబు అంటాడు, ఒకడు ఆజ్ఞలన్నింటినీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో అపరాధి అయితే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు. అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసం ఉంచాం, ఎంతో కాలంగా దేవుని వాక్యం వింటున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం తెలుసుకొని కూడా మనము పాటించకపోవటమే. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, మేలైనది చేయి నెరిగియు అలాగూ చేయకపోతే ఏమొచ్చింది? పాపం వచ్చింది. అందుకని రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కని మాట మాట్లాడతాడు. 7:18 మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలుగటలేదు. నేను గోరు మేలు చేయగోరని కీడు చేయించున్నాను. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? పౌలు గారు చెబుతున్నారు. ఏమంటున్నాడంటే, మేలు చేయాలని నాకుంది కానీ నేను మేలు చేయలేకపోతున్నాను, మేలుకు ప్రతిగా కీడు చేయిస్తున్నాను. ఏం చేస్తున్నాను? కీడు చేస్తూ ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. దావీదు ఒక సందర్భంలో ఈ మాట అన్నాడు, దేవా నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే తీసివేయి. ఎప్పుడు ఇతరులని విమర్శించడమే, ఎప్పుడు ఇతరుల లోపాలు ఎతకడమే,
ఎంత ప్రార్థన చేసినా ఇతరుల గురించి మాట్లాడటమే. నిన్నే వాక్యం వింటూనే ఉంటాము. మేలైనది నీకు తెలుసు కానీ చెయ్యవు. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండుటకు వెనుక తీయకు. ఇక్కడ మీకు మేలు అంటే ఏంటో తెలుసా? ఆకలైన వాడికి భోజనం పెట్టడం ఒక మేలని మీరు అనుకుంటారు. వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వడం ఒక మేలు అనుకుంటారు. ఈ రెండే మీకు తెలుసు. నశించిపోతున్న వాడికి స్వార్థ చెప్పాలన్న ఆలోచన నీకు లేదు. మనకు కాబట్టి అన్న, నేను చాలా మందికి వీధులమ్మడి తిరిగి అన్నం పొట్లాలు పోల్చుతున్నానన్న. రైల్వే స్టేషన్లు కాడ, బస్ స్టాండ్లు కాడ ఈ పూట తిని పనికి వెళ్తాడా? నువ్వు ఇచ్చిన అన్నది ఈ పూట తిని పనికి వెళ్తాడా? తిని కొనుక్కొని మళ్ళీ సాయంత్రానికి అలా ఎదురు చూస్తాడా? వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఇచ్చే సహాయం వాడికి ఉపయోగపడాలి. వాడిలో మార్పు రావాలి, పరివర్తన రావాలి. మేలైనది చేయాలని నీకు తెలుసు. ఏంటి మేలైంది అంటే ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడింది. సువార్త చెప్పడానికి సిగ్గు. అందుకని పౌలు గారు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడు కాను. మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో పరలోకములో తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకుంటాను. నన్ను గురించి, నా మాటల గురించి ఎవరు సిగ్గుపడతాడో వాడి గురించి నేను అనేక చోట్లకు వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. మీరు నన్ను మాదిరిగా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మనము ప్రార్థించాలి, మనం వాక్యం చదవాలి, మనం వాక్యం చెప్పాలి, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలి. మనం చెబుతాం, ఏం చెబుతాం తెలుసా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని ఉంది కదా దేవుని వాక్యం. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఎంతవరకు సహించాలి? అంతవరకు సహించాలి ప్రియులారా, అంతవరకు సహించాలి. మీరు నోహు జలప్రళయం నుండి తన కుటుంబము రక్షించుకున్నాడు. జలప్రళయం అనంతరము నోవాహు తప్పిపోయాడా లేదా? తప్పిపోయాడు కదా. లోతు సొదొమ గొమొర్రా నుండి విడిపించబడ్డాడు. తర్వాత ఆయన పాపంలో పడ్డాడా లేదా? పడ్డాడా? అలాగే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్యలో నివసించేవాడును, నేను పాపని అని తను పరీక్షించుకున్నాడు. ప్రియులారా, దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడంటే, మేలైనది నీకు తెలుసు. ఎందుకు తెలుసా? ప్రార్థించుకోవాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, దేవుని పనికి సహకరించాలని తెలుసు. కానీ మనం చేయలేకపోతున్నాం. నిన్ను వెండి బంగారాలు ఇవ్వమంటలేదు, నువ్వు ఇతరులకు సువార్తను ప్రకటించమని చెబుతున్నాడు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు. ప్రభు తనతో మాట్లాడిన తర్వాత ఆ బావి దగ్గర ఆమె కొండను విడిచిపెట్టి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలోని వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. అందరూ రక్షించబడటానికి ఆమె కారణమైంది. ఎస్తేరు తన జాతి కొరకు నేను నశిస్తాను, నా జాతి రక్షించబడాలని అంది. ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ప్రభువా నీవు రాసిన జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయని మోషే చెప్పాడు. అన్నాడా లేదా? ఇశ్రాయేలీయులందరూ రక్షించబడాలి, యూదులందరూ రక్షించబడాలి, అవసరమైతే నేను క్రీస్తుకు దూరం అయిపోతాను, శాపగ్రస్తుడు అవుతానని పౌలు గారు అన్నాడా లేదా? సాక్రిఫైస్ చేయాలి, లైఫ్ని ఉపవాసం ఉండాలి.
కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. సంఘ కార్యక్రమంలో ప్రతి విషయంలో నువ్వు ఆసక్తి చూపెడుతూ ఉండాలి. ఏదో సంవత్సరానికి 10 రూపాయలు కానికి ఇచ్చారని నువ్వేదో పాస్టర్ గారిని పోషిస్తున్నావని మాటికి నువ్వు మాటికి అనాల్సిన పని లేదు. నువ్వు దేవుని పనికి సహకరిస్తున్నావు. దేవుని పనికి నువ్వు సహకరిస్తున్నావు. నిత్య జీవంలో దేవుడు ఇందాక ఆయన ఏమన్నాడు? సద్బోధకుడు అన్న ఆయనతో ఏమన్నాడు? నువ్వు పరలోక రాజ్యంలో ధనవంతుడుగా మార్చు. మా కుమారపాడులో కృప అని ఒక అక్క ఉంది, 3 పిల్లలు, సరైన ఇల్లు కూడా లేదు ఆమెకి. డేరాల్లో ఉంటుంది. డేరాలు అంటే చీరలో డేరాలుగా వేసుకునేది. సంఘంలో ఉన్నవాళ్ళు అందరూ 1000 రూపాయలు కానికిస్తే ఈమె వారానికి 1000 రూపాయలు కానికి నాకు ఇచ్చి పంపించింది. సంఘంలో 30-40 మంది వస్తే వాళ్ళు 1000 రూపాయలు కానికిస్తే అన్న ఈ 1000 రూపాయలు నాకు ఇచ్చి వారం నెలకు కాదు వారం ఇచ్చి పంపించింది. ఈ బట్టలు ఆమె గుట్టించినయే. ఆమెకి సువార్త ప్రకటించాను. మా దైవజనుడు గొప్పగా ఉండాలంటే అనేది, మా దైవజనుడు గొప్పగా ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, శ్రమలు అనుభవించడానికి కూడా మనం నియమించబడి ఉన్నాం. ప్రభు పనికి మనం ప్రయోజనకరమైన వారుగా ఉండాలి. మేలైనది చేయగలిగియో అలాగే చేయకపోతే ఏమైంది? పాపం కలిగిద్ది. పౌలు గారు అదే అంటున్నాడు, మేలైనది చేయాలని నాకు ఉంది కానీ నేను మేలు కాకుండా కీడు చేస్తున్నాను. అలా మేలైంది ఏది అని అడిగాడు కానీ ఆ ప్రకారంగా ధనవంతుడేమి నడుచుకోలేదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మేలైనది ఏంటి అంటే కనుక నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనం అందరము పొందుకున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మరి నీవు సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, ఇంకా రక్షణ లేని వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. రక్షించబడిన నీవు ఆత్మీయంగా దేవుని రాజ్యం కొరకు లోపం లేని వ్యక్తిగా 100% నువ్వు సిద్ధపడాలి. మరి నువ్వేం చేయాలంటే రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అగ్నిలో నుండి అనేక మందిని బయటికి లాగండి అన్నాడు. శత్రువులైనా లాగుతాం కదా, శత్రువులై మనకు పలకపోయినా అగ్నిలో పడితే వాళ్ళు లాగుతాం కదా. చనిపోయినాక మనం ఏం చేయలేం. బ్రతికొండగా వాళ్ళ కోసం ప్రార్థించగలం, వాళ్ళకి స్వార్థ చెప్పగలం. సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుని రాకడకు యుగ సమాప్తికి అనేకమైన సూచనలు మనం కన్నులారా చూస్తూ చెవులారా వింటూ ఉన్నాం. క్రైస్తవుల మీద బహుఘోరంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని నీకు సంబంధించిన వారందరినీ కూడా సిద్ధపరచుకోవాలి. ఇంకా రక్షణ సువార్త తెలియని వారికి నువ్వు సువార్తను ప్రకటించే శక్తివంతురాలుగా నువ్వు ఉండాలి. ఆఖరిగా ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంట? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునున్న జీవ మార్గం వైపు నడుస్తున్నాడంట బుద్ధిమంతుడు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు? తాను బ్రతికొండగానే, తాను సజీవుడిగా ఉండగానే క్రిందనున్న పాతాళం నుండి తప్పించబడవాలని పైన జీవ మార్గం వైపు నడుస్తూ ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను, అహానోకు దేవునితో నడిచెను. మరి నువ్వు నేను ఆదివారం నడుస్తున్నాం అయ్యా,
ఆదివారం నడిస్తే సరిపోయిద్దా? బ్రతికినంత కాలం నడవాలి. బుద్ధి లేనివాడు క్రిందనున్న పాతాళానికి వెళుతూ ఉన్నాడు. పాతాళము నోరు తెరిచి చూస్తుంది ఎవడెవరు మింగాలి, అందరిని మింగేయాలని. ఆ పాతాళ లోకంలో ధనవంతుడు యాతన పడుతూ ఉన్నాడు. ఆ యాతనకరమైన అవ్యాధనకరమైన స్థలము నుండి నిన్ను తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అమూల్యమైనటువంటి ప్రాణం రక్తాన్ని ఆఖరి బొట్టుకు వరకు కార్చి నిన్ను నీతిమంతుడిగా, నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేయటానికి ప్రభు గొప్ప యాగం చేశాడు. ఏమిచ్చినను ఆ రుణం తీర్చుకోలేని వారు. కాబట్టి ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఒకరి కలిని విస్తరించిన వారి జీవానికి మూలం కాదు. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని వారి ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. పాతాళానికి వెళ్ళాలంటే కొత్తగా చేసి చాలు. పాతాళానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినా నీకే శిక్షా విధి లేదు.